ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. బస్ భవన్ ముందు వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రావాల్సి ఉన్నాయో దాదాపు చాలా ఏళ్ల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు ఎండీకి కూడా వాళ్ళు వినియోగించుకున్న పరిస్థితి అయినా కూడా దాని గురించి దాని ఊస కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం. సో వీళ్ళందరూ కూడా ప్రధానంగా అవే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, మొత్తం రిటైర్ ఎంప్లాయీసే ఇక్కడ మొత్తం బస్ భవన్ ఈ స్ట్రీట్ మొత్తం కూడా రిటైర్ ఎంప్లాయీస్. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ బస్ భవన్ నుంచి దాదాపు వేలాది మంది రిటైర్ ఎంప్లాయీస్ రావడం జరిగింది ఇక్కడికి. సో వాళ్ళు అడిగేది ఒకటే, మా బెనిఫిట్స్ ఏవైతే మాకు రావాల్సి ఉన్నాయో మేము దాచుకున్న డబ్బులు మాకు ఇమ్మని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి దాన్ని ఎందుకు డిలే చేస్తా ఉన్నారు? చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు తెలుస్తా ఉన్నాయి. సో మీరేం అడుగుతా ఉన్నారు ఈరోజు? మాకు 2013 తర్వాత 17 రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు వచ్చే బెనిఫిట్స్ బకాయిలు అవి అడుగుతున్నాం. అంటే బేసిక్ ఎందుకంటే మీకు రావాల్సినవే కదా, బెనిఫిట్స్ మీకు రావాల్సినవే కదా, మరి దీన్ని ఎందుకు డిలే చేస్తున్నట్టు వీళ్ళు? ఇది యాజమాన్యం డిలే చేస్తుంది, దానికి మాకు మేమేం చెప్పలేకపోతున్నాము. అదే అడగడానికి వచ్చినాం. మా వచ్చే బకాయిలు మీరు కలిసిరు కదా గతంలో ఉన్న ఎండీని కూడా, ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నారు? వారు ఇస్తామన్న విషయమే చెప్తున్నారు కానీ ఎప్పుడు ఇచ్చేది మాత్రం చెప్పడం లేదు. మా బ్రతుకులు మాత్రం మారతలేవు. ఎంత రావాలన్నా మీకు? 17 పే స్కేల్స్ రావాలి, తర్వాత 21 పే స్కేల్స్ రావాలి. ఇప్పుడు మళ్ళీ 26 కూడా మళ్ళీ వస్తుంది April 1st. మళ్ళీ వాళ్ళకి అంటే ఇప్పుడు రన్నింగ్ వాళ్ళకు కూడా రావాలి. వాళ్ళకు రిటైర్ ఎన్ని ఏళ్ళు అయింది మీరు? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది రిటైర్మెంట్. 3 పెండింగ్ లో ముందు వాళ్ళే కూడా ఉన్నాయి. 17 నుంచి రిటైర్మెంట్ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ రాలే, వాళ్ళకు లీవ్స్ పైసలు రాలేదు. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ కూడా మీరు దాచుకునేది రిటైర్మెంట్ తర్వాత ఏదైనా ఉపయోగపడుతుందనే కదా, అంతే. దాని గురించి కదా సార్ మేము పెట్టుకునేది. ఆ ప్రభుత్వం అంత ప్రభుత్వం అట్లా చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అన్ని ఇస్తాము, యూనియన్ పెడతామని చెప్పారు. అవన్నీ ఏం జరుగుతలేవు సార్. ఏ ప్రభుత్వం మాట్లా కానీ మా బతుకులు ఎట్లా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఎండీ దగ్గర ఉందా అదే, లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి రావాలంటున్నారు కదా వీళ్ళు? ఎండీ సార్ అది మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చేది రాంది మాకు సంబంధం. మాకు ఇచ్చే బకాయిలు మాత్రం మాకు ఇవ్వాలి. మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలి, లీవ్ ఎన్కాష్మెంట్ రావాలి, సెటిల్మెంట్ శాలరీ రావాలి. సెటిల్మెంట్ శాలరీలు కూడా ఉంటాయి అన్నట్టు, అవి కూడా రావాలి. తర్వాత పే స్కేల్ కూడా చేయాలి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ ఉంటుంది మాకు. దాని ప్రకారం 13లో అయింది, 17, 21, 24, 25 ఇవన్నీ రావాలి. ఇవన్నీ హయ్యర్ పెన్షన్ గురించి 2017 పే స్కేల్ యొక్క డిఎల్ కావాలి, లీవ్ ఎన్కాష్మెంట్ రావాలి. గ్రాడ్యుయేట్ కూడా సరిగా వస్తలేదు. పీపీఎఫ్ డబ్బులు కూడా సగం వస్తున్నాయి, సగం ఆపుతుర్రు. మేము ఇంతకుముందు రిటైర్డ్ కాగానే రిటైర్డ్ రోజే మాకు చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు 1 వీక్ లోపల పాస్ అవుతుండే. ఇప్పుడు 2-3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా చెక్కులు వస్తలేవు, పాస్ అవుతలేవు. ఇచ్చేటి ఇస్తాం, చేస్తాం అవుతున్నది, ఎప్పటికైనా చెప్పేది లేదు. మాకంటే ముందు రిటైర్మెంట్ వాళ్ళు కూడా ఇంకా డబ్బులు వాళ్ళే కూడా రాలేదు. 10 నుంచి రాలేదు. మేము ఇప్పుడు 20 రిటైర్మెంట్ అయినాం, మాకు రాలేదు. అయితే చెప్తారు కానీ ప్రభుత్వాలు అయితే ఇస్తలేరు. రిటైర్ అయిన వాళ్ళ తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకపోతే చాలా మంది ఇప్పుడు మేము ఇప్పుడు దగ్గర 36 సంవత్సరాలే నౌకరీ చేయబట్టి ఈ బకాయిలు పెట్టబట్టి 10 years అవుతుంది. అంతకుముందు ఎవరైతే రిటైర్డ్ అయినో రిటైర్డ్ రోజున చెక్కులు చేతికిస్తారు. అప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది. మేము రిటైర్డ్ అయినాడు, మాకు ఇన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మేము ఏమంటా చేసుకోవచ్చు, మా పిల్లల గురించి ఏదైనా చేసుకోవచ్చు అని బాగా ఆలోచన ఉండే. మొత్తం సన్నగిల్లిపోయింది. పిల్లలు ఏమంటారు, ఇంకేమైనా పైసలు వచ్చినాయా రాలేదా, అసలు వస్తాయా రావా, ఏం చేసుకుందామన్నా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. మీది ఎంత ఉందండి? మీ అమౌంట్ ఎంత ఉంది? అమౌంట్ ఎంత ఉంది? 18 లక్షలు ఉంది. మేము 22లో. వీళ్ళు ఏ మాత్రం మాకు వాళ్ళ సమాధానం చెప్పేటోళ్ళు కూడా లేరు. వీటికి 3-4 times అయింది ఎండి గారిని కలిసి. గత ఎండి గారు ఉన్నప్పుడైనా కొంతవరకు మెరుగున్నది. ఒక 18 నెలల వాళ్ళకు అంతకుముందు వాళ్ళకు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏమి లేదు, అసలు ఉలుకు పలుకు కూడా లేదు. ఇక రోజు వచ్చి గిదే మా పనికి ఇదే ఉంది. 4 సార్లు అయింది, ఇది 5వ సారి. ఆయన ఆర్టీసీ ఆల్రెడీ లాభాల్లో ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఆర్టీసీ లాభాలు ఉందని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు లాభాలు ఉందని వాళ్ళు చెప్తున్నారు, మినిస్టర్లు చెప్తున్నారు, మా ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ డబ్బులు ఇచ్చే వాళ్ళకు మాత్రం రిటైర్ అయిన వరకు 5 సంవత్సరాల నుంచి ఇంతమంది కాపారు. ఇక కొంతమంది చనిపోయినరు కూడా ఇప్పటి వరకు. రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు రాక పరిస్థితి ప్రభావం వల్ల చనిపోయినరు.
ఇక వీళ్ళంతా ఈ రోజు దగ్గర ఒక 8,000 మంది వస్తుండ్రు ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి. ఇప్పుడు మీరు ఏం అడగదలుచుకున్నారు మీ తరపు నుంచి డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే మాకు 2017 నుంచి పిఆర్సీ ఇవ్వాలా, 2017 నుంచి పిఆర్సీ ఇవ్వాలి. అప్పటి నుంచి గ్రాడ్యుయేటీ డిఫరెన్స్ ఇవ్వాలి, లీవ్ల డిఫరెన్స్ పైసలు ఇవ్వాలి. ఇప్పటి వరకు 2017 నుంచి ఇవ్వాలా, అది క్లియర్ చేయాలనేది. 2017 నుంచి డిసెంబర్ 2025 వరకు క్లియర్ చేయాలి. ఎంతమంది ఇప్పుడు ఎంతమందికి రావాలి? దాదాపు ఒక 10,000 చిల్లర 10,200 ఉండ్రు. రిటైర్ అయిన కార్మికులందరికీ ఇవ్వాల్సిందే. 2017 పే స్కేల్స్ జరిగినాయి. ఆ పే స్కేల్ ఏ తెలుసు 2017 నుంచి రిటైర్ అయిన కార్మికులు అందరికీ రావాలి. దాదాపు ఎంతమంది ఉండొచ్చు అంటే బేసిక్ ఎంత 15,000 16,000 మంది దాకా ఉన్నారు. ఈ 16,000 మందికి అందరికీ రావాల్సిందే ఈ ఏరియర్స్ అనేవి. జనరల్ గా ఉంటాయి ఒక 20 lakh ఒకరొకరికి మినిమం 15 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నారు. ఒకరొకరికి మినిమం 15 నుంచి 40 లక్షల వరకు ఉన్నారు. అందులో డిపో మేనేజర్లు ఉండరు, ఆర్ఎంలు కూడా ఉండరు. ఇందులో రీజనల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, మెకానిక్లు, కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టిజన్స్ అందరు ఉన్నారు ఇందులో. మినిమం 15 లక్షల నుంచి 40 లక్షలు. ఇంతగానం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కదా, మరి మీకు సంబంధించిన విషయాలు ఎందుకు ఇంత? అదే ఆ సమస్యనే ఇంతకుముందు గవర్నమెంట్ అట్లే చేసింది. వీళ్ళు వచ్చినాక ఏమైనా మెరుగైతుందేమంటే వీళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తుర్రు. కాబట్టి ఇక దానివల్ల ఇక మా వల్ల కాదు, లాస్ట్కి ఈ పరిస్థితికి ఎంచుకున్నాం. ఇవాళ ఈ రోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు మౌనంగా నిరాహార దీక్ష చేయాలని కూర్చున్నాం ఇక్కడ ఈ రోజు. సో ఇది పరిస్థితి. మా సార్ చెప్పిన దాంట్లో మొత్తం ఆయనే ఉంది. మీరు దయచేసి ఈ యొక్క లైవ్ మొత్తం స్టేట్ వైడ్ మీరు లైవ్ చేస్తే మీరు మా మేము రిటైర్ ఎంప్లాయీస్ గురించి దాదాపు ప్రతి అంశాన్ని మేము కష్టపడతాం. ఎలా ఉన్నారంటే కొంతమంది మీరు ఉన్న ఫ్రాంక్ చెప్తున్నాం, మీ అవసరాలకు అయినైతేమో పెడతారు, లేకుండా ఇంకా వాయించుకుంటారు, కట్ చేసి పడేది. దయచేసి మా సార్ చెప్పిన మొత్తం తెలియజేస్తే మీరు మాకు జీవితాలు దయాస్థితిలో కార్మికులు ఇలా అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడానికి అంటే బేసిక్ గా వాళ్ళకి కావాలని డిలే అయ్యేది. ప్రభుత్వాలు యాజమాన్యం కూడా, యాజమాన్యం ఏంది, ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడం, నష్టాల్లో ఉన్న చెప్పడం, రకరకాల కారణాలు చెప్పి ప్రభుత్వాన్ని నివేదిక. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైనా చేసి వాళ్ళను అట్నే మీరు ఉద్యమాలు చేయకుండా, సైకిల్ చేయకుండా మీరు ఒత్తిడి తెచ్చి పోలీసు బలగాలతోటి వాళ్ళని నిలుపుదల చేయాలని ప్రభుత్వం మేనేజ్మెంట్ మీద చెప్పడం జరుగుతుంది సాకులు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక ఇయ్యాలేకపోతే రేపు ఇస్తారా ఇయ్యారా అనేది కార్మికులు కూడా పని చేసుకుంటారు. వీళ్ళు ఇవాళ బీపీలు షుగర్లతోటి, మోకాల నొప్పులతోటి ఇవాళ బస్ భవన్కి ఎక్కడెక్కడికి వెళ్ళో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మంది కార్మికులు ఇలా జాయినింగ్ అవుతారు వీళ్ళు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఆలోచన చేసి మరి 3% పెట్టిళ్ళు, 3% పెట్టిన వల్ల లాభాలు నడుస్తుందని గవర్నమెంట్ చెప్తుంది, మేనేజ్మెంట్ చెప్తుంది. మరి లాభాలకు వచ్చినప్పుడు పనిచేసిన మాకు రియాల్సిన డబ్బులు ఇస్తే దేనికోసం మీరు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు? మీ పైసలు అయితే ఇవ్వాల్సిందే కదా, మరి ఆ పైసలు ఎటు డైవర్ట్ అయినాయి? మరి ఇప్పుడు అది కదా మెయిన్. ఇప్పుడు ఆ పైసలు డైవర్ట్ అయినాయా, లేకపోతే వీళ్ళు దేనికైనా వాడుకుని దాన్ని ఇవ్వట్లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ కదా. అప్పుడు అది డైవర్ట్ అనేది దాదాపుగా జరగదు. వీళ్ళు కావాలనే నష్టాల సాగుతోటి ఇస్తాంలే, తర్వాత ఇద్దాం, ఇంకో కొద్ది రోజులకి ఇద్దాం, వాడికి మిత్తిలేని పైసా కదా, వాళ్ళు ఈ పైసలను డీజిల్కే కావచ్చు లేకపోతే వేరే కార్యక్రమాలకు వాడుకుంటాను కావచ్చు. కానీ మా డిమాండ్ ఏంది, మేము సర్వీస్ చేసిన రోజులు చేసినాం, మాకు ఇవ్వాల్సిన ఇస్తే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఇప్పుడు మా భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని ఎత్తంచెల్లో మేము 300 కిలోమీటర్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేయాల్సిన అవసరం మాకుందా? ఇప్పుడు మేము హాయిగా రిటైర్మెంట్ అయినాక విశ్రాంతి తీసుకొని పిల్లలతోటి హాయిగా ఉండాల్సిన పరిస్థితి. అప్పుడేమో ఉద్యోగరీత్యా లీవులు దొరకకుండా రకరకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కిలోమీటర్లు పెంచినా, ఎంత చేసినా సర్వీస్ చేసినాం. ఇవాళ రిటైర్మెంట్ అయినాక కూడా మళ్ళీ మా పైసల కొరకు మేము ఈ బస్ భవన్ చుట్టూ, ఈ మేనేజ్మెంట్ చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరగడం అనేది ఈ దారుణం. మరి ఈ రోజు ఫైనల్ అవుతుందా, లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుందా? పోయిన ఎండి గారు చేసిన పుణ్యమే ఇంత దూరం వచ్చింది. మరి ఈ ఎండి గారన్నా దయ ఉంచి
ఈ రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించిన ఆయన ఇష్యూను పట్టించుకొని వాళ్ళు ఏం చేస్తారు ఏంది అని ఇప్పుడు గౌరవ ఎండి గారు మరి వచ్చి ఏదో చెప్తారని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఎండి గారు సానుకూలంగా స్పందిస్తారని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తాను. సో అది ఎందుకైతే బెనిఫిట్స్ కోసం ఏదైతే ఇంతమంది రోడ్లు ఎక్కిన పరిస్థితి వాళ్ళకి ఒకటే అంటున్నారు, రిటైర్మెంట్ తర్వాత నేను చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేము ఉండాల్సింది. సో మాకు ఈ సమయంలో ఇంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ కి సంబంధించి ప్రధానంగా మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అనేవి తక్షణమే రిలీజ్ చేస్తారని కనీసం ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం. కనీసం ఈ రోజు ఏదైనా మాకు సానుకూలంగా ఒక మాట అయినా కనీసం ఎండి గారి దగ్గర నుంచి వస్తుంది, సానుకూలత ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఆశపడతా ఉన్నారు ఇప్పటికైనా కూడా. సో ఉదయం 12 గంటల నుంచి 3 గంటల వరకు మొత్తం కూడా వేలాది మంది రిటైర్ ఎంప్లాయీస్ ఇక్కడికి రావడం జరుగుతా ఉంది. సో వాళ్ళకి రావాల్సిన ప్రధానంగా డిమాండ్ ఒకటే, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు దాదాపు 2017లో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇంకా బెనిఫిట్స్ రాని పరిస్థితి, వాళ్ళకి బెనిఫిట్స్ పొందని పరిస్థితి. ఒక పక్క గవర్నమెంట్ ఏమంటుంది, ఆర్టీసీ లాభాల్లో ఉంది అంటున్నారు. మరి లాభాల్లో ఉంటే వీళ్ళకి రావాల్సిన క్లియరెన్సెస్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి తక్షణమే క్లియర్ చేయాల్సి ఉంటాయి. మరి ఎందుకు దీన్ని నెగ్లిజెంట్ చేస్తా ఉన్నారు? ఇవేమన్నా డైవర్ట్ అయ్యే ప్రాసెస్ ఉంటుందా? డైవర్ట్ చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయా? ఎందుకంటే వీళ్ళకి ప్రధానంగా ఎప్పటికైనా ఇవ్వాల్సిన పైసలు ఇవన్నీ కూడా ఈ రోజు మనం తప్పించుకుంటే కాదు కదా, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అయినా ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి బడ్డనే. మరి దీన్ని ఎందుకు మరి వీళ్ళు సానుకూలంగా తీసుకోవట్లేదు అనేది కొంత అనుమానం వ్యక్తం అవుతా ఉంది. ఒకసారి చూద్దాం, మొత్తం కూడా బైఠాయించిన పరిస్థితి కనపడతా ఉంది. మీరు రిటైర్ అయినా ఏంటంటే ఏంటి బెనిఫిట్స్ ఎంత రావాలి మీకు, ఎంత మందికి రావాలి, అసలు ఎంత బెనిఫిట్స్? మాకు గత 17లో పిఆర్సీ అయింది. పిఆర్సీ ఏరియాస్ రావాలి మాకు. పిఆర్సీ ఏరియా అంటే మేము 22లో నేను రిటైర్డ్ అయినా, మే 31 22లో రిటైర్ అయినా. అంటే 17 నుంచి నాకు పిఆర్సీ ఏరియాస్ రావాలి, నాకు ఇంకా రావడం లేదు. ఇప్పుడు లాభాల్లో ఉందని చూపిస్తా ఉన్నారు కదా, ఆర్టీసీ లాభాల్లో ఉందని. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అదే చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఆర్టీసీ ఎండి కూడా అదే మాట్లాడుతా ఉన్నాడు. మరి లాభాల్లో ఉన్నప్పుడు మీకు రావాల్సిన క్లియరెన్స్ ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? ఇప్పుడు గవర్నమెంట్ లాభాల్లో ఉందని చెప్తుంది గవర్నమెంట్, కానీ మాకు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. మాకు ఇవ్వడం రిటైర్డ్ ఎంప్లాయీస్, కనీసం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా వాళ్ళకు. మాకు ఇవ్వాల్సింది ఇవ్వాలని మేము ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కానీ గవర్నమెంట్ స్పందించడం లేదు. అంటే వాస్తవంగా మాకు అడిగే నాయకులు లేరు, యూనియన్ లేదు కాబట్టి అడిగే నాయకులు లేరు. మాకు ఎవరిని అడగాలని మేమే. రిటైర్ అయిన తర్వాత చాలా స్వేచ్ఛ జీవితం సాగించాల్సిన పిల్ల పాపలతో కొంచెం మనవలతోనో లేదా జీవితం సాగించాలనే ఆశతోనే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు తర్వాత రిటైర్ తర్వాత ఉపయోగపడతాయి అనేది మీ ప్రధానంగా ఉండేది. మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది, లైఫ్ మొత్తం మారిపోయింది. అదే మాకు అర్థమవుతుంది. మా బకాయిలు మాకు ఇచ్చేసి మేము హాయిగా స్వేచ్ఛగా జీవితం గడపగలుగుతాం. అందుకే మేము మా కార్మికులు జమ చేసుకునే పైసలు కూడా మాకు ఇవ్వడం కొంతమందికి, అంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. దాని మీద జాప్యం జరుగుతుంది మా రిక్వెస్ట్. కనీసం ఈ రోజు మరి ఎండి మాట్లాడతారంటారా? మరి కనీసం మీకు సానుకూలంగా ఉన్న ఎండి కలవడానికే వచ్చినాము. మరి ఎండి గారు మమ్మల్ని కలిసి మా సమస్యలు వింటాడా లేదా, మా సమస్యల పరిష్కారం ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాడా లేదా అని మేము ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తాం. మేము ఆశిస్తున్నాము ఎండి గారు మాకు మా సమస్యల పరిష్కరించి మాకు రాబోయే బకాయిలని ఇప్పిస్తాడని మేము ఆశిస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి, విశ్రాంతి ఉద్యోగులు కాబట్టి మాకు సమస్యలు చాలా ఉంటాయి. ఆరోగ్య సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, ఇంకా కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి. వీటన్నిటి ప్రభుత్వం గుర్తించి మా బకాయిలు మాకు చెల్లిస్తే చాలా ధన్యవాదములు. సో అది అంటే బేసిక్ గా వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి చెల్లించాలనేదే వాళ్ళ ప్రధాన డిమాండ్. అంటే మీరు ఎప్పుడు రిటైర్ ఎప్పుడు అయ్యారు? రిటైర్ 2023 ఆగస్టులో రిటైర్మెంట్ అయినాం మేము. మొత్తం ఎంత రావాలి నాకు బెనిఫిట్స్ దాదాపు 16 నుంచి 17 లక్షలు రావాలి. ఎందుకు మరి డిలే ఎందుకు అవుతుంది? డిలే ఎందుకైందంటే కేసీఆర్ ప్రభుత్వంలో 2017-21 పే స్కేల్ చేయలేదు ప్రభుత్వం. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 పే స్కేల్ చేసింది. ఆ బకాయిలు అక్కడ ఉండటం వల్ల మాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చేసింది. అదే కేసీఆర్ అప్పుడదే ప్రభుత్వంలో 17-21 పే స్కేల్ చేసి బాధ ఇలా రాకపోయేది. ఆ రోజు ఆయన చేయకపోవటం వల్ల ఇవాళ ఈ బాధ వచ్చింది. మాకు రావాల్సిన అమౌంట్ మాకు ప్రభుత్వము ఇవ్వాలి, ఏరియర్స్ ఇవ్వాలి. మేము కష్టం చేసిన డబ్బులు 38 సంవత్సరాలు మేము సర్వీస్ చేసినాం, ఆస్తులు సంపాదించినాం. డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్మి మాకు గట్టియాలి. ఈ రోజు ఇంతమంది వచ్చారు, ఇంకా వస్తారు జనాలు, ఇంకా వస్తారు. హైదరాబాద్ ను దిగ్భ్రాంతి చేస్తాం.
ఇంకో పిలిపించి ఈ దెబ్బతో మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎండి నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ సరైన స్పందన లేదు కదా దీని మీద. మీరు అడిగే క్వశ్చన్స్ కానీ డిమాండ్స్ కానీ కనీసం అక్కడ సానుకూలత కనపడట్లేదు కదా. వాళ్ళ లాభాల్లో ఉందంటున్నారు కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానన్న మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు వాళ్ళు. ఎండి గారు కొత్త వచ్చిండు, పాత ఎండి ఉన్నప్పుడు కొంత అమౌంట్ ఇస్తాడని వార్తలు వచ్చినాయి. ఆయన పోవటం వల్ల కొత్త ఆయన వచ్చిండు. కొత్త ఆయన మరి ఇప్పుడు 4-5 నెలలు అవుతున్నది, మరి ఇంకా స్టడీ చేయలేదా? పోవాలి, ప్రభుత్వం దగ్గర పోవాలి, తీసుకురావాలి. ఎంప్లాయీస్ ఎంతమంది రిటైర్మెంట్ అయిందో లెక్కలు చేయాలి. చాలా మంది చనిపోతున్నారు, కనీసం ఇబ్బందులు పడుతున్నారండి, రోడ్ల మీద పని చేస్తున్నారు. అలాంటిది ఉద్యోగాలు చేసిన తర్వాత మా కష్టం మాకు ఇవ్వడానికి ఇంత ఇబ్బంది పడితే ఎట్లా? ఖచ్చితంగా మా ఓటు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ధర్నా చేస్తా ఉన్నారు, నిరసన తెలుపుతా ఉన్నారు. ఇప్పటికైనా ఎండి వచ్చి మాట్లాడతాడా మీతో? అంటే మీకు సంబంధించి సానుకూలత వస్తుందనే నమ్మకం ఉందా? ఎండి గారు మాట్లాడండి, మేము మెమోరాండం ఇస్తాం. ఆ సమస్యల మీద మేము ఎండి గారికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆయన స్పందన ఎట్లుంటుందో తెలుసుకుంటాం. అది అయిన తర్వాత మా వాళ్ళు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. ఆ తర్వాత ఏ నిర్ణయం చేస్తే దాని ప్రకారం మళ్ళీ మేము వెళ్తాం. సత్యవరకైనా మేము పోరాడతాం మా డబ్బుల కోసం. మేము కష్టపడిన డబ్బులు కాబట్టి మాది మాకు కావాలి. 1/4/2015 నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఒకరొకరికి యావరేజ్ గా ఆఫీసర్లకు ఇంకెక్కువ రావాలి. యావరేజ్ గా చూసుకున్నా కానీ ఒకరొకరికి 15 అయితే రావాలి యావరేజ్ గా. ఆఫీసర్లు ఆర్ఎంలు, డిఎంలు, ఈడీలు ఉన్నారు, వాళ్ళకైతే 20-30 లక్షలు రావాలి. కష్టం చేసిన అమౌంట్ అయితే అయితే ఎప్పటికైనా ఇవ్వాల్సిన డబ్బులే కదా ఇవన్నీ. మరి ఎందుకు మరి ఇప్పుడు ఈ డబ్బుని మరి దేనికైనా ఉపయోగిస్తున్నారు ఆర్టీసీలో? మరి ఎట్లా మరి ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన? తెలుసు, ఎండి గారికి తెలుసు. అది ఎండి గారు, ఈడీ గారు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. వాడుతున్నట్టున్నారు. ఆల్రెడీ అప్పులు తెచ్చారు, 400 కోట్ల అప్పులు తెచ్చారు. కొంత అమౌంట్ చెల్లించారు ఎన్కాష్మెంట్, కొంతమందికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అమౌంట్ ఉన్నది అన్నారు కానీ అమౌంట్ మరి రిలీజ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? అది అమౌంట్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. రిటైర్మెంట్ వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మొత్తం చెల్లించాలి. మీరేం? మాకు జనరల్ గా ప్రతి 4 సంవత్సరాలకు ఒక పే స్కేల్ జరుగుతుందండి ఆర్టీసీలో. ప్రతి 4 సంవత్సరాలకు ఒక పే స్కేల్ జరుగుతుంది. ఆ ప్రకారంగా మాకు 1/4/2017 లో ఒక పే స్కేల్ జరగాలి. అది దరిదాపు ఒక 4 ఏళ్ళు లేట్ జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే మొండి ప్రభుత్వం ఉండనో, టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ అంటున్నారు కదా, ఆ ప్రభుత్వము దేనికోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చినామో ఆర్టీసీని పాతాళానికి అనగదొక్కి సర్వనాశనం చేసి ఆ ప్రభుత్వం పోయింది. ఆ ప్రభుత్వాన్ని దించడానికి కూడా ఆర్టీసీ వాళ్ళ సాయశక్తులా కష్టపడ్డాము. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఇదన్నా మాకు మేలు చేస్తుంది, సమయానుకూలంగా మాకు స్కేల్ ఇస్తుంది, మా జీతభత్యాలు ఇస్తుంది, మా బాగోగులు చూస్తుంది అని ఆశించి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. దొందే అన్నట్టు వీళ్ళు కూడా అదే బాటన పోతున్నారు. ఆర్టీసీ వాళ్ళని ఏ కోశైనా చూస్తలేరు. ఈయన వచ్చినాక ఒక పే స్కేల్ చేసిండు, అది 22%. అది ఎప్పటిది? 2017 పే స్కేల్. అది ఆ 2017 పే స్కేల్ ఎప్పటి నుంచి రావాలి? 1/4/2007 నుంచి. ఆ రోజు ఎవరైతే ఉంటారో ఆన్ మాస్టర్ అంటే ఆన్ డ్యూటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. అది రిటైర్ అయిన వాళ్ళకు అప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళకి ఆ డబ్బులు చెల్లించాలి. దరిదాపు 5-6 ఏండ్లు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికి ₹1 రాలేదండి. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కాల రాస్తుంది ప్రభుత్వము. ఈ మా ఆర్టీసీ మేనేజ్మెంట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు. వీళ్ళు చట్టపరంగా నేరస్తులు, వీళ్ళని శిక్షించాలి. మేము మా జీవించే హక్కును కాల రాస్తారు. మాకు వచ్చే పే స్కేల్ ఇయ్యాలా ఒక్కొక్కరికి 18-20 లక్షల నుంచి మా ఈడీల దాకా 40-50 లక్షల రూపాయలు రావాలి. ₹1 కాదు కదా, ₹1 ఇంట్రెస్ట్ కట్టియరు మాకు. వీళ్ళు మా పైసలు వాడుకోవడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? మేము చేసిన కష్టము 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, రాత్రనక, రేయనక, పగలనక, ఎండనక, వాననక మేము కష్టం చేసి అక్కడ మేము మా చెమటోడ్చి సంపాదించిన ఆస్తులు ఇవన్నీ 40 ఏళ్ళు కొలువు చేసిన ఒక్కొక్కరము. మరి మా డబ్బులు మాకు ఇవ్వమంటండి. మేము అదనంగా ఏం అడుగుతలేము మిమ్మల్ని, ఉదాహరణంగా మాకు ఇవ్వమంటలేము. లేకపోతే ప్రభుత్వాలు ఏదన్నా ఉచితాలు పంచుతున్నారు కదా, సోమరిపోతులను చేసి వాళ్ళలాగా మేము ఇవ్వమంటలేదు. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాము. మా కష్టార్జితం మాకు ఇవ్వండి. చనిపోతున్నారు, పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఒక్కొక్కరు 60 ఏళ్ళు దాటిపోయినాక ఆయుష్ ప్రమాణములు సరిగా లేదండి, ఆరోగ్య రీత్యా చనిపోతున్నారు వాళ్ళు. మరి ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ శవపేటికలకు మీరు డబ్బులు కట్టిస్తారా తీసుకుపోయి? లేకపోతే వాళ్ళ బొంద మీద కడతారా? లేకపోతే మీరన్నా చేసుకుంటారా? ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, మేనేజ్మెంట్ కనువిప్పు కావాలి. ఈ వారం రోజులలో ఇది శాంతియుత ప్రదర్శన చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కన్ను తెరవాలి, మా డబ్బులు మాకు ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఇదే మొండితనం వేస్తే ఎంతకైనా తెగించడానికి ఉద్యమాలు చేసిన కార్యకర్తలు ఉన్నాం ఇక్కడ. ఎంతకైనా తెగించడానికి వెనుకాడము, మా డబ్బులు మాకు ఇవ్వండి. మేము భిక్షం అడగట్లేదు,
మేము సానుభూతిగా ఏదో అడగట్లేదు, మేము చేసిన కష్టం అడుగుతున్నాం. ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షల దాకా మీ దగ్గర పెట్టుకుంటే మా బతుకులు రిటైర్మెంట్ అయినాక పెన్షన్ లేదు, ఆర్టీసీలో ఎట్లా బతుకుతారండి? సామాన్యుడు ఎట్లా బతుకుతుండే? అంతకంటే ఘోరంగా ఒక స్థాయిలో బతికిన వాళ్ళము, నెల కూలీ చేసుకొని బతికిన వాళ్ళము, కనీసం మా నిత్యావసరాలు వెళ్ళాలి కదా. ఉన్న డబ్బులు నువ్వు రిటైర్మెంట్ అయినాక మా డబ్బులు మాకు ఇస్తే మేము హాయిగా మా పరిస్థితి ఏందో మేము చూసుకుంటాం. మేము అన్ని డబ్బులు మీరు దగ్గర పెట్టుకుంటే మేము ఎట్లా బతకాలి? మరి మా పిల్లలు ఇవాళ పోషించే స్థాయిలో లేరు. ఈ ప్రభుత్వాలలో చదువుకున్న పిల్లలకు కొలువు దొరకట్లేదు. ఇంకా మేము రేషన్ బియ్యం తెచ్చుకొని, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని, మీ ప్రభుత్వాలు ఇచ్చే చందాలకు ఆశపడి ఇంకా బతకాలన్నా? మా కష్టాలు మాకు ఏమని అవసరం లేదు మీతోని, మీ ప్రభుత్వాలతో కూడా అవసరం లేదు మాకు. మా డబ్బులు మాకు ఏమని కొట్లాడుతున్నాము? ఇది కనువిప్పు కావాలి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఫస్ట్ స్టెప్ వేసాము. ఇది శాంతియుత ప్రదర్శన చేస్తున్నాము. దీన్ని ఇంకా ఉధృతమయ్యి ఇంకేదో ముందు ఏ చర్యలు జరుగుతుందో మేము చెప్పలేం. ఇది ఎక్కడి పరిణామానికి వెళ్తుందో దానికంటే మొదలే మా డబ్బులు మాకిచ్చి మా జీవితాన్ని మమ్మల్ని గడపడానికి మాకు అవకాశాలు ఇవ్వండి. ఇటు మేనేజ్మెంట్ కి తెలియజేస్తున్నాము, ప్రభుత్వం మొద్దు నిద్రనే ఉంది. ఇటు మా మేనేజ్మెంట్ కూడా కదలట్లేదు. ఏం చేస్తారులే, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అవుతున్నారు కదా, ఇస్తాంలే మెల్లగా ఇస్తాంలే. నేను రిటైర్ అయి 4 ఏళ్ళు అవుతుంది. నాకు ఇప్పుడు దరిదాపు 20 లక్షలు రావాలి. 20 లక్షల రూపాయలతో నేను హాయిగా బతుకుతా, ఏ బ్యాంకులో పెట్టుకున్నా కూడా. మరి వీళ్ళు డబ్బులు లోపల పెట్టుకుని ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర మహాలక్ష్మి స్కీమ్ పైసలు గవర్నమెంట్ ఏమో మొత్తం రూపాయి లేకుండా ఇస్తామని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంది బహిరంగంగా. అందరికీ తెలుసు, ఇవాళ అందరికీ తెలుసు 1 రూపాయి బాకీ లేదు, మేనేజ్మెంట్ కి ఇస్తామంటుంది. మరి మేనేజ్మెంట్ దగ్గర మొత్తం ఇస్తే లాభాలు ఉందని పేపర్లో రాస్తున్నారు. మరి లాభాలు ఉంటే మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకేం నొప్పి అవుతుంది? మీరు ఎక్కడ దాచుకుంటారు? ఎవరు తింటున్నారు ఈ డబ్బులని? మరి మీరు చెప్పండి, ప్రభుత్వం అబద్ధం ఆడుతుందా, మీరు అబద్ధాలు ఆడుతున్నారా? ప్రభుత్వం అబద్ధం ఆడితే సెక్రటరియట్ పోతాము, లేకపోతే ఆయన రేవంత్ రెడ్డి గారి ఛాంబర్ పోయి ధర్నాలు చేస్తాం. ఆ డబ్బులు ఏవైతే రావాలో మేము అక్కడ అడుగుతాము. లేదా మీ దగ్గర ఉందంటే మీ తోలు తీసేని వసూలు చేస్తాం. మేము అంత ఈజీగా వసూలు పెట్టేటోళ్ళంగా. మా డబ్బులు మాకు రావాలి, మా డబ్బులు మాకు ఇవ్వండి. ఖచ్చితంగా కొట్లాడతాం, గల్ల వట్టి గుంజుతాం. రేపు పొద్దున ఇంకా లేట్ అయితే మాత్రం ఆగే సమస్య లేదు. ఇది ఉధృతం అయిన దాకా మాత్రం చూడకూడదని మరీ మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, మేనేజ్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం. 3 గంటల వరకు మేము ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు, మొత్తం ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. రిటైర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా, వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా దాదాపు కోట్లలో ఉన్న పరిస్థితి. ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 40 లక్షల వరకు వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఏళ్ల తరబడిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు పరిస్థితిలో. సో ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా చూడొచ్చు రిటైర్ ఎంప్లాయీస్ తో నిండిపోయిన పరిస్థితి. బస్ భవన్ కూడా వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళకి రావాలి, ఖచ్చితంగా వీటిని రిలీజ్ చేయాలి, దీని మీద ఒక సమాధానం చెప్పాలంటూ కూడా ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీరు ఏం లేదు, ఎప్పుడు రిటైర్ అయ్యారు? నేను జూలై 31, 2025 రిటైర్డ్ అయినాను. ఇంకా కొన్ని రావాల్సినవి రాలేదు. మాకు ఇంకా కొంత కరెక్ట్ అమౌంట్ చెప్పలేను, రావాలి. కాకపోతే ఇంకా మాకు పెండింగ్ లో పెట్టినారు కాబట్టి పెండింగ్ పైసలు మాకు తొందరగా ఇస్తే మాకు కొద్దిగా బాగుంటది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆ ఇబ్బందులన్నీ పోగొట్టుకోవడానికి మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాం అన్నమాట. వీళ్ళేమో తాత్సారం చేస్తున్నారు. ఈ తాత్సారం చాలా ఇప్పటికే డిలే అయిపోయింది. అది అందరు కలిపి ఉంది సార్. అది ఇక్కడ వీళ్ళు చెప్తే పైనుంచి అంటారు, పైననేమో మీ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి చెప్పు? మాకుండేది ఒకటే ఫస్ట్ సోర్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చినాము. ఇక డిపార్ట్మెంటే అరే వీళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నారని చెప్పి చూడాలి. వాళ్ళు చూడనప్పుడు ఇంకా మేము ఇంకా చెప్పుకోవడమే. ఇంకా మాకు చాలా సార్లు వచ్చాము, కానీ ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంది. మాకు క్లియరెన్స్ ఇచ్చినాం అనుకో, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంగతి తెలుసు కదా, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అంటారు, ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ తొందరగా తీర్చుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చినాం. ఎంతవరకు రావాలి, ఎంతమందికి రావాలి? 2017 పిఆర్సీ ఆల్రెడీ ఇంకా రాలేదు, ఎవరికి రాలేదు. ఇంకా లీవ్ ఎన్కాష్మెంట్ కూడా నేను 1.5 సంవత్సరం అవుతుంది. రిటైర్మెంట్ నాకు కూడా రాలేదు. ఇంకా కొన్ని డబ్బులు చాలా రావాలి, చాలా మందికి రావాలి. కొంతమంది చనిపోతున్నారు, చచ్చిపోయిన పిల్లలు ఇంకా తిరుగుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా హయ్యర్ పెన్షన్ అని అది సగం డ్రాప్ అయిపోయింది. కట్టిన వాళ్ళకి కూడా అమౌంట్ రాలే, నాకు కూడా రాలే ఇంతవరకు.
అమౌంట్ కట్టాను 365. ఎందుకంటే బేసిక్ ఇక్కడ పెండింగ్ లో పడుతుందో అది గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ లాభాల్లో ఉందనే చూపిస్తా ఉంది కదా ఆర్టీసీ. గవర్నమెంట్ లాభాల్లో ఉంటే డబ్బులు ఎందుకు ఆగిపోతాయండి? చెప్పుకోవడానికి లాభాలు తప్పితే దీంట్లో మొత్తం నష్టమే. లాభం అనేది ఏమీ లేదు, అసలే లేదు. లాభాలు ఉంటే ఇవ్వాల్సిన బాకీలను ఇచ్చేయచ్చు కదా. రిటైర్మెంట్ ఎంతో మంది చనిపోతున్నారు ఎంప్లాయీస్, ఆరోగ్యపరంగా ఎంతో కుంగిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ కరెక్ట్ లేదు, డబ్బులు లేదు. వాళ్ళు ఏ రకంగా హ్యాపీగా ఉండగలుగుతారు? ఉన్నన్ని రోజు సర్వీస్లో ఒక లీవ్ లేకుండా పండుగలని, పబ్బాలని, స్పెషల్ ఆఫ్లని, డీడీలని నానా హింస పెట్టి డ్యూటీలు చేయించుకున్నారు. మరి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుడు డీడీ అమౌంట్ అంటే 1.5 పేమెంట్ ఇచ్చేది. ఇప్పుడున్న ఆర్టీసీ మొత్తం ఏదైతే ఉందో టీజీఎస్ ఆర్టీసీ మొత్తము వర్కర్ల శ్రమ దానంతోన, వాళ్ళ సొంత పైసలతో ఉన్న డబ్బులతోనే ఉన్న ఇప్పుడు బస్సులు మొత్తం టోటల్ గా వర్కర్లు సంపాదించి పెట్టిన ఆస్తులే ఇవి తప్పితే మేము దాచుకునే కాదు, మా శ్రమదానం. ఇప్పుడు ఒక్కొక్కరు డబుల్ డ్యూటీలు చేస్తే ఇప్పుడు 1000 రూపాయలు జీతం ఉన్నాడు 2000 ఇవ్వాలి. 650, 700, 800 ఇచ్చేసి వాళ్ళ శ్రమ దోపిడీ చేసి ఆ డబ్బులతోన సంపాదించుకున్న బస్సులు ఇవన్నీ. అవన్నీ కొన్న డబ్బులు, ఇప్పుడు ఉన్న డబ్బులు బస్సులు ఏవైతే ఉన్నాయో స్పేర్ పార్ట్స్ కానీ దాని కానీ వర్కర్ల శ్రమ దోపిడీ పైసలతోనే ఆర్టీసీ నడుస్తుంది తప్పితే గవర్నమెంట్ పైసలు ఏం లేవు. ఇక్కడ వర్కర్లే. కానీ ఇప్పటికి చాలా సార్లు వచ్చారు కదా, మరి ఇక్కడ కూడా చాలా సార్లు నిరసనలు తెలపడం జరిగింది. మీరు ఆల్రెడీ వినతి పత్రాలు గత ఎండీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చేస్తాను ఆయన పోయిన ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా అదే పాట పాడుతుండ్రు కదా, చేస్తాము ఇక గవర్నమెంట్ నుంచి పైసలు రావాలేదో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తానంటే ఇప్పటికైనా జరుగుతుందా మరి? ఈఎండీ అయినా దాని మీద చర్యలు తీసుకుంటారు? ఎండీలు అంటే గవర్నమెంట్ నియమించిన వాళ్ళే ఎండీలు అవుతారు. గవర్నమెంట్ ఏం చెప్తే వీళ్ళు అదే చెప్తారు తప్పితే వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి వీళ్ళకి లేదు. వాస్తవంగా గవర్నమెంట్ ఏది చెప్తే వీళ్ళు అదే చేయాలి. వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో లేవు. నేను ఆర్టీసీలో రాకముందు అజిత్ సింగ్ అని ఒక ఎండి ఐఏఎస్ ఆఫీసర్ నియమించినప్పుడు అప్పుడు మన ఆర్టీసీ బస్సులు మొత్తం టోటల్ గా ఎల్ఐసికి కుదబెట్టినారు. ఆయన వచ్చిన తర్వాత ఇన్సెంటివ్లని, స్పెషల్ ఇన్సెంటివ్లని ఆ రకంగా వర్కర్లకు బెనిఫిట్ పెట్టేసి మంచి లాభాలు తెచ్చేసి నెలకిన్ని బస్సులన్నీ ఎల్ఐసి నుంచి విడుదల చేసి ఆర్టీసీని విముక్తి చేసిన ఎండి ఒక అజిత్ సింగ్. ఆ తర్వాత ఎప్పుడు లాసే. నేను అపాయింట్మెంట్ ఉన్నప్పటి నుంచి లాస్ అంటే నేను రిటైర్మెంట్ కూడా అయిపోయినా, ఆల్రెడీ లాస్లే ఉంది. ఇంకెప్పుడు బెనిఫిట్ లోకి వస్తుంది. ఇప్పుడు ఏమో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ప్రెస్ మీట్లు పెట్టి లాభాల్లోనే ఉంది ఆర్టీసీ అంటున్నాడు కదా, ఆయన ఓపెన్ గానే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన లాభాలు ఉందన్నప్పుడు మీలాంటి మీడియా గానీ, ఆ మేధావులు గానీ, ఇంకా ఇంతకుముందు ఉన్న ఇంకా చాలా మంది సంఘ సంస్కర్తలు గానీ వాళ్ళందరూ మాకు న్యాయం చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? అది ఏదైనా మీ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మీకు రావాల్సిన బెనిఫిట్స్ అనేది మీకు బెనిఫిట్స్ ఇమీడియట్ గా ఇవ్వాలి. ఇప్పుడు వాడు 35, 36 సంవత్సరాలు, ఒకటి 37, 40 ఏళ్ళు పని చేసినట్టు ఉన్నాడు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన రోజు సెటిల్మెంట్ ఏ రోజు రిటైర్మెంట్ అవుతున్నాడు అంటే నీ లివ్ల డబ్బులు ఇన్ని, నీ ఎన్కాష్మెంట్ ఇంత, లేకపోతే నీ పిఎఫ్ ఇంత, నీ గ్రాడ్యుయేట్ ఇంత, టోటల్ గా వాని అమౌంట్ సెటిల్ చేసి అదే రోజు చెక్ రూపకంగా ఇచ్చేసి వాని ఇంటికి పంపితే సాధారణంగా బస్సు ఇచ్చి ఇంటికాడ దింపిరావాలి లెక్క. అయితే వీడే బస్సులు పెట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు శాల్వాలు కూడా వీడే కొనుకొచ్చుకొని వేయించుకోవచ్చిన పరిస్థితి వచ్చింది డిపోలలో. తప్పదు. మీరందరూ కూడా అంతేనా బెనిఫిట్స్? మీకు ఎంత రావాలన్నా? నేను దాదాపుగా 37 సంవత్సరాలు సర్వీస్ చేసిన. 2017 సంబంధించిన ఏరియర్స్ ఇప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. డిపార్ట్మెంట్లో 37 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. సర్వీస్ చేసి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఆడుకునే పరిస్థితికి వచ్చినాం. మేము ఏదైతే రిటైర్మెంట్ రోజునే కార్మికులకు సంబంధించిన డబ్బును మొత్తం చెక్ల రూపకంగా ఇచ్చి సాగనంపేవారు ఇంటికి. అలా రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఏదైనా కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇప్పటి వరకు దాదాపు 2015 నుంచి కూడా వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రాకపోవడం, దీని మీద సరిగ్గా స్పందించకపోవడం, ఆర్టీసీ ఎండీ కావచ్చు లేదా గత ఎండీ ఇస్తానని హామీ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎండీ కూడా అదే పాట పాడడం కానీ లేదా అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎట్లాంటి స్పందన లేకపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ రోజు నిరసనకి కారణమవుతా ఉన్నాయి. దాదాపు వేలాది మంది ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీస్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతా ఉంది. వాళ్ళకి ప్రధానంగా రావాల్సిన బెనిఫిట్స్ గురించి వాళ్ళు ఇప్పటికీ అడుగుతా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇక్కడ ఆర్టీసీ ఎండీని కావచ్చు, ఇప్పటికైనా కనీసం దీని మీద స్పందించి మాకు ఎప్పుడు ఇస్తారనే దాని మీద అయినా ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది కనపడతా ఉంది. ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ప్రస్తుతం మనం
ఒక్కసారి సిచ్యువేషన్ చూస్తే వాళ్ళందరూ కూడా కింద బైఠాయించిన పరిస్థితులు చూడొచ్చు. ఒకసారి ఏదైనా కూడా దాదాపు వేలాది మంది ఎంప్లాయీస్, రిటైర్ ఎంప్లాయీస్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఒకసారి సిచ్యువేషన్స్ మనం చూస్తే సో వేలాది మంది రిటైర్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే నిరసన, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వాలి తక్షణమే అంటూ కూడా వాళ్ళు చూడొచ్చు ప్లాట్లు పట్టుకుని ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. దాదాపు వేలాది మంది, దాదాపు వందలాది కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. సో ఇకనైనా కూడా మాకు రిలీజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తక్షణ నెక్స్ట్ కర్తవ్యం మాత్రం ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఇది సిచ్యువేషన్ బస్ భవన్ దగ్గర. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.